ఒంగోలు మంగమూరు రోడ్ జడ్పీ కాలనీలోని సత్యసాయిబాబా మందిరంలో శ్రీ సత్యసాయి బాల వికాస్ సమ్మర్ క్లాసులు ఏప్రిల్ 30వ తారీఖు నుండి మే నెల 6వ తారీఖు వరకు నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్యసాయి సేవా సమితి మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి సమాజంలో మానవతా విలువలు అడుగంటిపోవడంతో సమాజంలో మార్పు తేవాలనే ఉద్దేశంతో సత్యసాయిబాబా మాతృమూర్తి ఈశ్వరమ్మ జన్మదినం సందర్భంగా బాల వికాస్ సమ్మర్ క్లాసులు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా బుధవారం శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు వారి బృందంచే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ బాల వికాస్ శిక్షణలో మానవతా విలువలు, నైతిక విలువలు, సమయ పాలన, సాహసములు, ఆధ్యాత్మిక క్లాసులు, యోగా, ధ్యానము, డ్రాయింగ్ పలు అంశాలను విద్యార్థులకు నేర్పించబడతాయని తెలిపారు. అలాగే మాతృ పూజ నిర్వహించి పిల్లలకు బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి హనుమాన్ ప్రసాద్, పద్మావతి, సిహెచ్ సుహాసిని, ఏ సంధ్యారాణి, రేణుక తదితరులు పాల్గొన్నారు. ప్రసాదానికి వచ్చారు, వాడికి ఏముండదు, సరే కూర్చో. చక్కగా 3 సార్లు ఓంకారంతో మనం యోగా సాధన ప్రారంభిద్దాం. గాలి తీసుకుని వదులుతూ ఓంకారాన్ని ఉచ్చరించాలి. అకార ఉకార మకారాలని ఏకాక్షర మంత్రంగా ప్రణామాలను చేద్దాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మములకు నమస్కరించి ఈరోజు ఈశ్వరమ్మ గారి వర్ధంతి సందర్భంగా జరిగే వేసవి శిక్షణా తరగతులకు విచ్చేసిన విద్యార్థులకు, బాల వికాస్ పిల్లలకు, పెద్దలకు, సమితి సభ్యులకు వేసవి శిక్షణా తరగతులు జరుగుతాయి. దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి, జ్యోతి ప్రజ్వలన చేయడానికి మన బాలూజీ యోగాచార్య గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా.
వాళ్ళకు మానవతల మీద సబ్జెక్ట్ని తెలియజేయాలని బాల వికాస్ అనే కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి బాల వికాస్ అనే స్వామివారి స్వయంగా ప్రారంభించారు. దానికి కూడా ఆయనే చేయగలరు కాబట్టి వారి ద్వారా నడుస్తున్నటువంటి ఈ బాల వికాస్ కార్యక్రమాన్ని స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉంటాయని కోరుకుంటున్నాను. అలాగే ఎంతో మంది టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా ఈ సబ్జెక్టు తయారు చేశారు. పిల్లలు ఏంటంటే ఇప్పుడు సమస్యలు అడుగంటిపోతున్నటువంటి మానవ తెలుగులో పెంపొందించకపోయి పిల్లల్లో వాళ్ళలో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టీచర్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఫ్యాకల్టీ మొట్టమొదటి క్లాస్ యోగా గురువు గారి ద్వారా ప్రారంభం జరుగుతుంది. బాలసుబ్రహ్మణ్యం గారు వారు వెళ్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.